రథ సప్తమి నాడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రథ సప్తమి రోజు పలు అర్చిత సేవలను ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించామని తెలిపారు. సిఫారసు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నామన్నారు. నేరుగా వచ్చే భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తామని బిఆర్ నాయుడు వివరించారు. మాడవీధుల్లో వాహన సేవల దసరాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. మాడవీధుల్లో భక్తులకు ఎండ చలి నుంచి రక్షణ కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 8 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు వివరించారు. సేవలు గాని ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి ఏది బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. అందరూ అధికారులందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగే విధంగా చూడాలని చెప్పి మీ ద్వారా భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి తొందరపాటు చర్యలుగా తీసుకోకుండా నిదానంగా వచ్చి దర్శనం చేసుకునే విధంగా వెళ్ళాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ కుంభమేళా జరుగుతున్న సందర్భంగా అక్కడ ప్రయాగ్రాజ్లో మన టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మించారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను వెళ్ళి స్వయంగా విజిట్ చేశాను. అక్కడ టెంపుల్ చూడముచ్చటగా ఉంది. నిజంగా అంత చలి ప్రదేశంలో అక్కడ సుమారు 200 మంది పైగా అర్చకులైతే ఉంది, టీటీడీ సిబ్బంది అయితే ఉంది. రాత్రింబగళ్ళు కష్టపడి ఆ చలిలో పనిచేస్తున్నారు. సుమారు 8 నుంచి 10,000 మంది ప్రతిరోజు ఆలయాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడ ఏదైతే మనం ప్రసాదాలు ఇస్తున్నామో అదే విధంగా అక్కడ భక్తులందరూ కూడా ఇక్కడి నుంచి వంట వాళ్ళు వెళ్ళి అక్కడ తయారు చేసి భక్తులకు ఇస్తున్నారు. చాలా ప్రశంసలు వస్తున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది. అంత చలిలో పనిచేస్తున్నటువంటి టీటీడీ సిబ్బందికి ప్రత్యేకంగా మా బోర్డు తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.